వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు వైసీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ అరెస్టును నిరసిస్తూ తణుకు నియోజకవర్గంలోని నరేంద్ర సెంటర్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు బ్లాక్ మాస్కులు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు వైసీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ అరెస్టును నిరసిస్తూ తణుకు నియోజకవర్గంలోని నరేంద్ర సెంటర్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు బ్లాక్ మాస్కులు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కారుమూరి సునీల్ ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ తరఫున చురుకుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అయితే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆయనపై కేసులను నమోదు చేసి అరెస్ట్ చేశారని ఆరోపించారు. మద్యం రవాణా టెండర్లు ఢిల్లీకి చెందిన సిగ్మా సంస్థకు దక్కగా స్థానికంగా సబ్ కాంట్రాక్ట్ పొందిన సంస్థకు వాహనాలు సరఫరా చేసిన అంశాన్ని ఆధారంగా చేసుకుని చర్యలు తీసుకోవడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని అభిప్రాయపడ్డారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే ప్రధాన టెండర్ పొందిన సంస్థపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కారుమూరి నాగేశ్వర కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇటువంటి చర్యలు చేపడుతున్నారని ఆరోపించిన నాయకులు ఎలాంటి కేసులు లేదా అరెస్టులు జరిగినా ప్రజల్లో వారి కుటుంబానికి ఉన్న ఆదరణ నమ్మకాన్ని తగ్గించలేరని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నిదర్శనంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గం అంతా కూడా కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి కుటుంబానికి, ప్రత్యేకంగా యువ నాయకుడు సునీల్ కుమార్కి మేమంతా కూడా ఆయన మద్దతుగా ఉన్నాం తెలియజేయడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గం కాకుండా అనేక రకమైనటువంటి బీసీ సంఘాలు కానీ, అలాగే మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు కానీ చెప్పేది ఏంటంటే ఇది అన్యాయమైన అరెస్టు, ఈ అరెస్టుకి ఎవరు భయపడే పరిస్థితి లేదు, మేమంతా కూడా సునీల్ కుమార్కి అండగా ఉన్నాము, మేము ధైర్యం చెప్తాము, ధైర్యంగా పోరాడతాము, రాబోయే రోజుల్లో ఇంకా ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రశ్నించడానికి, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కోసం మేమంతా కూడా సునీల్ కుమార్కి మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల తర్వాత ఎన్నో అరాచకమైన కేసులు పెడుతూ, అక్రమ కేసులు పెడుతూ ఈ రోజున మాజీ మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు తనయుడు కారుమూరి సునీల్ బాబు మీద ఏలూరు ఇన్ఛార్జి ఎంపీగా పోటీ చేసిన ఆయన మీద అక్రమ కేసులు పెట్టి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఆ కేసు ఏమీ లేని కేసుని ఈ నాగేశ్వరరావు గారి మీద ఉన్న ఇదితోటి తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ప్రజల తరఫున పోరాటాలు చేస్తున్నారు. ఆయన చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నారు. దీనికి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆ అబ్బాయికి బోల్డ్ భవిష్యత్తు ఉంది. కారుమూరి సునీల్కి ఆయన ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఏలూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఆ అబ్బాయి ఎదుగుతున్నాడని ఇక్కడ నాగేశ్వరరావు గారిని ఇబ్బంది పెట్టాలని ఆయన ఇబ్బంది పెట్టడం కోసం చేసిన కార్యక్రమం తప్ప ఇందులో కేసులో ఏ విధమైన పసా లేదు. వాళ్ళు అదంతా కూడా యాక్ట్ ప్రకారంగానే పెట్టుబడి పెట్టి అన్ని చేశారు. అయినా సరే వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఈ రోజున ఈ కుటుంబ ప్రభుత్వం ఎన్నో రకాలుగా అణిచివేత చేస్తున్నారు. కానీ మా నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు గారు దేనికి దగ్గరైనా ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటారు. గత 2 సంవత్సరాల నుంచి 2024 ఎలక్షన్ అయిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా తణుకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉంటూ ఇప్పుడు కూడా ఏ కార్యక్రమాన్ని సరే ప్రజల తరపున ప్రతిపక్ష పోరాటం ఆయన ఎంతో చేస్తున్నారో, ఆయన అణిచివేయడం కోసం, ఆయన ఇబ్బంది పెట్టడం కోసం చేసిన కార్యక్రమం తప్ప ఇందులో ఏ విధమైన కేసు లేదు. కారుమూరి సునీల్ గారు మీరు రిమాండ్ అయితే వేయించగలిగారు తప్ప కేసులో పసలేదు. ఆయన నిర్దోషిగా బయటపడతారో ఇబ్బంది ఏమీ లేదు. ఈయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మేము కారుమూరి నాగేశ్వరరావు గారు అంటే తణుకు నియోజకవర్గ ప్రజలంతా కూడా, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రతి చోట తణుకు టౌన్లో కానీ, ఇరగవరం మండలంలో కానీ, అత్తిలి మండలంలో కానీ, తణుకు రూరల్ మండలంలో కూడా ప్రతి చోట మేము శాంతియుత నిరసన తెలియజేస్తున్నాం. ఇది ప్రజలంతా గుర్తెరిగి మీరు ఎంత ఇబ్బంది పడతారో అని చూసుకుని మీరు గుర్తెరగాలని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ కూడా ధన్యవాదాలు.